ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ 6. ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. సంఘములోని రెండవ కాలము స్మరణ కాలము నాటిది. క్రీస్తు శకము 90 నుండి 325 వరకు ఈ సంఘము యొక్క కార్యములను చూడగలము. స్మరణ అను పేరు శ్రమను సూచించుచున్నది. మృతుడై మరలా బ్రతికిన వాడనని ఈ సంఘమునకు ప్రభువు బయలుపరచుకొనెను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. బోళము మరణించిన వారి దేహములకు పోయబడును. యోహాను సువార్త 19వ అధ్యాయం 39-40 వచనాలు. అయితే మొదట బోళమును పొడి చేయవలెను. అదే విధముగా మనము పరిమళ వాసనగా నుండుటకే శ్రమపడుచున్నాము. పాశ్చాత్య దేశములలోనూ ఈ దేశములో సహితము సిరి సంపదలు ఆత్మీయ జీవితమునకు ఆటంకములుగానున్నవి. స్మరణకాలపు విశ్వాసులు తమ ఆస్తులను పోగొట్టుకొని గుహలలో జీవించుచుండిరి. అటువంటి సమయములో సజీవుడైన క్రీస్తు 10 దినములు శ్రమ కలుగును, అయినను నమ్మకముగా నుండుమని వారికి చెప్పెను. ఈ శోధనకు నిలిచిన వారు జీవ కిరీటమును పొందెదరు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు రాకడను ప్రేమించుచు ప్రతి శోధనను జయించువారు ఈ జీవ కిరీటమును పొందుదురు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. కనుక ఈ రెండవ సంఘములో జయించు వారికి ఇవ్వబడిన వాగ్దానము, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. యేసుక్రీస్తు ప్రభువు మృతిని గెలిచి సజీవుడాయను. ఈ క్రీస్తు ప్రభువు మనతోనున్నాడు గనక ఆయన సహాయము ద్వారా ప్రతి శోధనను మనము జయించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.